తీయగా చాలా బాగుంది నిజంగానే తేనె కన్నా తీయగా ఉంది చాలా పండ్లు 2 రకాలు ఉంటాయి ఖజా బురద సో ఇది మనకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకుపల్లి ట్రోబాని చిన్న సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పనస చెట్లు అన్నమాట ఈ పనస చెట్లు అనేవి ఈ జూన్ జూలైలోనే ఎక్కువ అయితే కాసు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి 2 రకాలు ఉంటాయి ఖజా బురద అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 2 పళ్ళు కూడా చూపిస్తున్నాం ఈ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఒకవేళ తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనసకాయ ఏ విధంగా చింపుతామో ఈ వీడియోలో చూపిస్తామన్నమాట చూస్తుండండి పనస పండు అయితే ముందు తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి దానివల్ల చాలా హెల్త్ అన్నమాట అరుగుబాట్లకి అలాగే దాంట్లో రుచిదనం చాలా సూపర్గా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ట్రై చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సార్ చూస్తుండండి వీడియోస్ ఇవ్వదాకా అయితే డైరెక్ట్గా కట్ చేసిన దగ్గర అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేస్తున్నది అయితే ఖజా పండు అనమాట ఈ ఖజా పండు అనేది మనకు కత్తితోనే ఉపయోగిస్తారు ఇల్లు కట్ చేసి వేరు చేయాలన్నమాట చేసిన తర్వాత దాన్ని తొనలు వేరే తీసి తినాలి మనము డైరెక్ట్గా ఇంకొక వేరే బురద పండు అయితే దాన్ని చేతితోనే తీయచ్చు అనమాట సో ఇప్పుడైతే మేము దీన్ని తినబోతున్నాము ఎలా చేస్తాము ఒకసారి చూడండి వీడియో సో ఇవైతే మేము కొన్ని ప్రాంతాల్లోనే ఇప్పుడైతే అన్ని ప్రాంతాల్లోని పనస పండు అనేది అందరికి తెలుసు ఒకప్పుడైతే కొన్ని మా గిరిజన ప్రాంతంలోనే పనస పొలాలు అనేవి అనమాట ఉంటాయి సో ఇవైతే అప్పటి నుండి చాలా ఇష్టపడైతే పూర్వీకులు అయితే వీటి తినేసి కూడా జీవించేవారు అన్నమాట వీటిని కాయతొనలు కూడా కూర వండుకొని మేమైతే ఇంట్లోనే అన్నంతో తింటాం అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మేమైతే ఇష్టపడి తింటాం చాలా స్వీట్గా ఉంటాయి దీనివల్ల చాలా హెల్దీ అలాగే షుగర్ పేషెంట్ ఒకవేళ బీపీ పేషెంట్ కూడా తింటే చాలా మంచిదంట ఈ ఈ మధ్యనే ఇవన్నీ విన్నామంట సో ఫ్రెండ్స్ ఈ ప్రాంతాల్లో కూడా ఇలా దొరుకుతాయా పనసపళ్ళు దొరికితే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొక పండుగ వెళ్దాం సో ఇక్కడైతే మన ఫ్రెండ్ అయితే ఎక్కున్నాడు ఇంకో చెట్టుకి ఈ చెట్టు అయితే బురద పండు అనమాట సో ఇప్పుడైతే పండుని చూసినాడు మనోడు దింపుతాడు చూస్తాం ఆ పండును కొట్టినమాట దింపిన తర్వాత దాన్ని డివైడ్ చేయవచ్చు అనమాట సింపుల్ గానే సో ఇదే బురద పండు వేరు అయిపోతాయి అనమాట చూస్తుండండి వీడియో ఇదైతే బురద ఫస్ట్ లో తినేది అయితే ఖజా అనమాట సో ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి ఆల్లో మీకు ప్రతి వీడియో చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఏం మాట్లాడితే పండు కోసం చూద్దాం ఫ్రెండ్స్ ఇది మొత్తానికి దింపడం అయితే అయిపోయింది ఈ పండు వచ్చేసి మనకు బురద అనమాట పనస పండ్లు 2 రకాలు ఉంటాయి ఖజా బురద సో ఇది మనకు బురద అనమాట ఇది మనం ఇప్పుడు సింపడానికి ప్రయత్నిద్దాం చాలా ఈజీగా అనమాట బురద ఖజా అయితే మనకు కత్తులు అలాగే సాకులని కావాలి ఇది మనం సింపడానికి ప్రయత్నిద్దాం వైట్గా ఉన్నా కదా కొన్ని తొనలు అయితే రెడ్గా వస్తాయి ఇది మనం మొత్తం తినగలమా తినకపోతే పైన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట ఇదైతే బురద చూస్తున్నా కదా అంత ఈజీగా అయితే అది చింపడం జరిగింది ఇప్పుడైతే చెప్తా దానికోసం ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్రెండ్స్ మన చింపడం అయితే అయిపోయింది టేస్ట్ అనేది చేద్దాం ఎలా ఉందో చూద్దాం పిక్క ఈ విధంగా ఊసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగుంది తీయగా చాలా బాగుంది నిజంగానే తేనె కన్నా తీయగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే మనం ఇది కంప్లీట్ చేసేద్దాం తినేద్దాం రండి ఫ్రెండ్స్ కూర్చుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తా ఏ విధంగా ఉంటుందో మనం అయితే టేస్ట్ చేసి చెప్పాడు కదా ఇప్పుడు నేను ట్రై చేస్తా మొత్తానికి మేము కూడా చూసినా కరిగిపోతుంది నోట్లో పెడతాయి చాలా రుచిగా ఇది బురద అన్నమాట సో ఇప్పుడు మనం ఇంకొక వీడియోలో వెళ్దాం అదైతే ఖజా అన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పనస చెట్టు అయితే పనస పళ్ళు అందరికి తెలిసి ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ కాసు ఉన్నాయి అందుకే ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసి